కార్లకి ఇబ్బంది లేదు కానీ బైక్లకి మటుకు ఇక్కడ ఏదైనా పులిగా కనిపిస్తే కళ్యాణ కట్ట అంటే తలంటికి తీసేది. చూసారు కదా కొండల మధ్యలోంచి చేసి రీసెంట్గా రాపూరు వాటర్ ఫాల్స్కి వెళ్ళాము, పెంజులకొన వాటర్ ఫాల్స్కి వెళ్ళాము, అలాగే బ్రహ్మంగార మఠం, పోరుమావిల నుంచి సీతారాంపురం ట్రెక్కింగ్ అది ఘాట్ రోడ్డు. సో భైరవకొన వెళ్ళాం కదా. ఇప్పుడు ఈ వ్లాగ్లో అహోబిలం వెళ్తున్నాం. అహోబిలంలో భక్త ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుణ్ణి చంపిన లక్ష్మీనరసింహస్వామి ఒక ఉగ్రస్తంభం కాడికి అయితే వెళ్తున్నాము. అయితే అక్కడికి వెళ్ళాలంటే ప్రాణాలు గుప్పిట్లోకి పెట్టుకొని వెళ్ళాలనేసి ఏదో ఒకటి ఉంది టాకు. సో 4 కిలోమీటర్లు నల్లమల ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేయాలా, ప్లస్ అతి ఘోరమైన కొండని ఘోరాతి తీరులో ఎక్కాలి, పాకుతూ ఎక్కాలంట, పాకుతూ దిగాలంట. ఏమాత్రం జారినా ఇంకా మన స్పాట్. అంతటి డేంజరస్ ప్లేస్లోకి అయితే వెళ్తున్నాము. సో మీరు ఇంట్రో చూసే ఉంటారు, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది అది ఎంత డేంజరో. సో మేము ఎలా ఎక్కుతున్నామో అసలు ఏంది ఫ్యాక్టో చూద్దాం. ఇంకో విషయం వచ్చేసి మోటో వ్లాగింగ్ కంటిన్యూగా పెట్టలేను, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. ఆడ మాకు ఫారెస్ట్లోనే వస్తుంది ఒక 30 మినిట్స్ అలాగనమాట. ఈ మోటో వ్లాగింగ్ పెడితే ఇంకో 30 మినిట్స్ వస్తుంది. సో ఇందులో మంచి మంచి ఇన్సిడెంట్స్నే క్యాప్చర్ చేసి పెడతా. సో ఎంజాయ్ ఫుల్ వ్లాగ్. సో గైస్ చూశారు కదా, మనమైతే ప్రజెంట్ ఇంజమూరు నుంచి వెళ్తున్నాము. ఇది ఉదయగిరి రూటు. ఈ వ్యూ అయితే మా కలిగిరి, ఇంజమూరు, ఉదయగిరి, తుత్తలూరు వీళ్ళకైతే మంచి గుర్తుండిపోయే వ్యూ ఇది. ఇక్కడ నుంచి చూసుకుంటే డైరెక్ట్ తుత్తలూరు కనిపిస్తుంది. నేను నుంచి దాదాపు ఒక ఉంటుంది అప్రాక్సిమేట్లీ ఒక 7-8 కిలోమీటర్స్. మనం ఇప్పుడే తుత్తలూరు అయితే వచ్చాం. చూసారు ఇక్కడ దుమ్ము ఎంత ఘోరంగా లేస్తుందో. ఇంకో విషయం ఏంటంటే మేమైతే ఎటువంటి డాక్యుమెంట్స్ దాట్లే, ఎలక్షన్ టైం ఇది, అందులోనూ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఆ కార్డు లేదు దాట్లే. కడప, పామూరు. సో మనమైతే కడప రూట్కి వెళ్ళాలి. సో గాయ చూసారా ఘోర రోడ్డు ప్రమాదం, బొలోరో ట్రక్కు అరటికాయల లోడు, అబ్బా ఘోరంగా కొట్టిందిగా. ఇక్కడ నందిపాడుని వీడియో తీశాను. సో ఇన్స్టాగ్రామ్ పేజ్లో మన ఫ్యాన్ ఫాలోవర్ ఒకరైతే మాది నందిపాడు బ్రోడేస్ కామెంట్ చేశాడు. అయితే అతని కోసం మళ్ళీ చేస్తాను అతని ఊరిని. సో మీలో ఎవరైనా కానీ మీ ఊరి పేరు కామెంట్లో చేయండి, నేను తప్పకుండా మీ ఊరిని కూడా లాగైతే చేస్తాను. ఇదే నందిపాడు, చాలా ఫేమస్ ఏరియా ఇది. ఇది వచ్చేసి ఒక జంక్షన్ అనమాట. కడప, నెల్లూరు, ఉదయగిరి జంక్షన్ కొంచెం ఫేమస్. ఇక్కడ ఇటుకరాళ్ళు ఫేమస్, మేకింగ్ ఇటుకరాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అయితే సో మన ఫాలోవర్ కోసం అయితే ఇక్కడ వీడియో తీస్తున్నాను. ఇక్కడ నుంచి టోల్ రేట్ అయితే ఎండ్ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి బోర్డర్, మనకి ఇది వచ్చేసి బోర్డర్ అనమాట. సో ఈ బోర్డర్ నుంచి మనం లారీ వెళ్తుంది కదా, ఆ రూట్కి వెళ్ళాలి. అయితే ఇక్కడ ఎలక్షన్ కదా, చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. సో చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. లారీలు అయితే మొక్కుతాయి అన్నమాట ఇక్కడ. బేసిక్గా ఇక్కడైతే మనకి గెస్ట్లు ఉండేవాళ్ళు నార్మల్ టైంలో అయితే. అంటే సో ఇక్కడ ఏంటంటే మనకి చెక్ పోస్ట్ పెట్టారు కాబట్టి మనకి గెస్ట్లు అయితే లేకుండా పోయారు. వచ్చాం కదా, అక్కడి నుంచి అక్కడికి జస్ట్ ఒక 5గా ఉండదు, ఇంకా తక్కువే ఉంటుంది. ఎక్కడో చెక్ పోస్ట్ ఉంది. అయితే లారీలు ఆపుతున్నారు, బైకులను అయితే దాదాపు ఆపట్లేదు. అక్కడ పరుపులు బైక్ అతను ఉంటే అతను ఆపారు. ఇది నార్మల్ చెక్ పోస్ట్, ఇది అటవీ శాఖ చెక్ పోస్ట్ ఇది. సో ఈ రూట్లో మనం చాలా సార్లు అయితే ట్రావెల్ చేసాము. ఓహో పోల్దండి అతన్నా. సో ఈ రూట్లో అయితే చాలా సార్లు మనం అయితే ట్రావెల్ చేసాం కదా. ఇది బార్డర్, అసలైన బార్డర్. మనం చూసింది బార్డరే, అక్కడి నుంచి అక్కడికి ఇంకా బార్డర్. అంటే ఏళ్ళది ఫస్ట్ చెక్ పోస్ట్ అనమాట కడప జిల్లా. సెకండ్ టోల్ గేట్ బాసాపురం టోల్ గేట్. సో ఇక్కడ నుంచి మైదుకూరు వెళ్ళి, మైదుకూరు నుంచి మనం రైట్ సైడ్కి వెళ్ళాలి. సో ఇక్కడ వచ్చేసి చెక్ పోస్ట్ పెట్టారుగా, పోలీసు వాళ్ళు లేరు. ఇదేనా? సో అటైనా వెళ్ళొచ్చు, ఇటైనా వెళ్ళొచ్చు. మనమైతే మైదుకూరు వచ్చాము. ఇది వచ్చేసి మైదుకూరు సెంటరు. ఇక్కడ నుంచి లెఫ్ట్కి పోతే కడప, స్ట్రైట్కి పోతే హూబ్లీ, రైట్కి పోతే హైదరాబాద్. సో మనము ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలన్నమాట, ముందు రైటు. సో ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. అహోబిలం మైదుకూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే రూటు హైవే బాగుంది. హైవే మెత్తగా ఉంది, ఈజీగా వెళ్ళిపోతున్నాయి. చూసారు కదా,
సింపుల్గా మెత్తంగా వెళ్ళిపోతుంది హైవే. ఏదైనా తగిలితే మనం కూడా మెత్తంగా వెళ్తాం అనమాట. సో జాగ్రత్తగా వెళ్ళాలి. చింతలకుంట, ఆలగడ్డ, కర్నూలు, నంద్యాల స్ట్రైటు, కానగగూడూరు రైటు. మనమైతే స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు 122 కిలోమీటర్లు వచ్చాము మన స్టార్టింగ్ లొకేషన్ నుంచి. సో ఇంకొక 5 కిలోమీటర్స్ వెళ్ళేసి మనం రైట్ సైడ్కి అయితే టర్న్ అవ్వాలి. చిత్తూరు లెఫ్ట్ 31, కర్నూలు స్ట్రైట్ 133, హైదరాబాద్ స్ట్రైట్ 346, చాగలమర్రి 2 కిలోమీటర్స్. సో మనమైతే దగ్గరికి వచ్చేసాము. రైట్ తీసుకోవాలి. ఇదేనా? ఏందిరా ఎంత చిన్న రోడ్డా? షార్ట్ కట్టా? మనకి నల్లమల్ల ఫారెస్ట్ తగలాడా? పానీ వస్తుంది. ఇంకా 27 కిలోమీటర్లు అండి ఏ నుంచా? ఓకే. బైక్ ఇచ్చారా వాళ్ళు? నా ముందర వెళ్తున్నారా? వాళ్ళు ఎంత మిడియాలంగా తోలుతున్నారంటే ఈ రోడ్లు అంత మిడియాలంగా తోలుతున్నారు వాళ్ళు. చూడండి ఒకసారి మీరు డ్రైవింగ్. వాడు 2 చేతులు ఎత్తేసి తోలుతున్నాడు. మళ్ళా వాడు దొరకట్లా ఆ శబ్దం అంటే నింటలాగుతున్నాడు వాడు. వాడు చూడు ఎటు పోతున్నాడా. సో గ్యాస్ మనం వెళ్ళాల్సింది ఇటే అయింది, వాడు అటు వెళ్తున్నాడు. సో మిస్ అయ్యాడు. వచ్చేసి ఆర్ కృష్ణాపురం అని ఉంది. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ అయితే తిరగాలి. అహోబిలం దారి అని ఇక్కడ రాసింది. నుంచి లోపలికి రాగానే మనకు తగిలిన ఫస్ట్ విలేజ్ అయితే ఇది. సెకండ్ విలేజ్ కృష్ణాపురం నుంచి. బాచేపల్లి తాండా, అహోబిలం ఇవన్నీ 9 కిలోమీటర్లు అంట. సో ఇంకా 2 ఊర్లు ఉన్నాయన్నమాట ఇక్కడి నుంచి అయితే. ఇప్పుడిప్పుడే కడుతున్నారు కొత్తగా ఇల్లులు. మనకి 9 కిలోమీటర్ల డిస్టెన్స్లో 3వ విలేజ్ ఇది కనిపిస్తుంది. లెఫ్ట్ వెళ్తే 9 కిలోమీటర్లు 5వ విలేజ్ మనకి. సో మనం రైట్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లే అంట అహోబిలం, దిగువ అహోబిలం. మనం ఎగువ అహోబిలానికి వెళ్ళి అక్కడి నుంచి ట్రెక్కింగ్ చేయాలి స్తంభానికి. కిలోమీటర్లలో 5వ విలేజ్ మనకి ఇది. ఏంద్ర ఓల్డ్ జీపులు ఉన్నాయి, ఏడబెట్టినాను. ఎటు వెళ్ళాలా తెలియదబ్బా. ఓకే, ఒక రౌండ్ వేద్దాం. ఇటు పోయేసి అటు తిరుక్కొని వద్దాం. ఇది వచ్చేసి దిగువ అహోబిలం. మనం ఎగువ అహోబిలానికి వెళ్ళాలా. ఊరు చేసేసారు కదరా. మెయిన్ ద్వారం అది. ఇది అక్కడి నుంచి వెళ్ళాలి మెయిన్ ద్వారం. సో గ్యాస్ మేమైతే గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే వేస్తున్నాము. ఇటు కావాలరా పైకా? ట్రెక్కింగ్ ఆడా. అడగదు నాకు. సో గైస్ మేమైతే అది నీ కాడ పెట్టుకో, లోపలికి వెళ్తున్నాము. సో గైస్ గుళ్ళోకి తర్వాత అయినా పోవచ్చు అనేసి మైక్ తీసేసాము. అయితే ఇక్కడ చూసుకుంటే మా బ్యాక్ సైడ్ అంతా మండపాలు ఉన్నాయి చుట్టూరు. అది లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ ద్వారం నుంచి. తర్వాత వెళ్ళొచ్చి అనేసి మేము ఆగాము. సో కోతులు అయితే మామూలుగా లేవు ఇక్కడ. సో కోనేరు చూద్దాం రండి ఒకసారి మీరు. కోనేరుకి ఇటు గోటి ఓపెన్ చేస్తున్నాం. ఇది కోనేరు. ఓకే, లోపల చెమ్ముతున్నారు. సో అదనమాట సంగతి. పురాతన చెక్కడారు.
చల్లగా ఉంది చాలా అదనమాట మీరు ఏం రాళ్ళు కొండరాయి కానీ కృతాయుగంలో కట్టారండి నాకు ఎండ ఘోరంగా ఉంది కాళ్ళు అదరు కాలుతుంది ప్లస్ కోతులు ఉన్నాయి అందులో చూపించేదానికి ఏం లేదు అటు సైడ్ సో అందువల్ల డైరెక్ట్ ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం మేము ఉచిత దర్శనానికి వచ్చాము అయితే అక్కడ బయట పోలీసు వాళ్ళు ఉన్నారు వీడియోలు తీయొద్దు అన్నారు సో మీకు ఆర్కిటెక్ట్ చూపిద్దామని తెస్తున్నాను చూడండి లోపల ఆర్కిటెక్ట్ ఎట్టుందో చూసాను మండపాలు సేమ్ ఇలాంటి మండపాలు నేను శ్రీకాళహస్తిలో చూసాను మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను సో గైస్ లోపల వేసి దర్శనం అయితే చేసుకునేసి మనం కొండపైకి వెళ్తున్నాము ఎగువ హోబిలం రాత్రి ఘోరాలు జరుగుతున్నాయి వాటర్ బాటిల్ 25 రూపీస్ తీసుకున్నారు ఓకే ఫైన్ బాగానే ఉంది 5 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాడు లూజ్ వాటర్ అయితే లేవంటున్నాడు డైరెక్ట్ కంపెనీ బాటిల్ ఇంకోటి కొనుక్కోమంటున్నాడు కొద్దిగా పట్టించుకోండి అయ్యా ఇక్కడ రోడ్డు వేస్తున్నారు కదా అక్కడి నుంచి అటుకని వెళ్తే అక్కడ ఇంకొక నరసింహస్వామి గుడి ఉంది మొత్తం నవ లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళు అయితే ఉన్నాయి నవ అంటే 9 అనేసి సో ఈ రూట్ కూడా అక్కడికి వెళ్ళవచ్చు నాకు తెలిసి మనమైతే స్ట్రైట్ వెళ్ళాలి అయితే సాయంత్రాల పూట భలే ఉంటుంది అయితే ఈ రోడ్లో 50 రూపాయలు కట్టాలంటారా సో గైస్ కింద చూశారు కదా లోయ చాలా తక్కువ ఉంది లోయ మనం పెద్ద పెద్ద లోయలే చూసాము కార్లో వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ బైక్లో వాళ్ళకి మటుకు ఇక్కడ ఏదైనా పులిగా కనిపిస్తే లిటరల్లీ తడిసిపోతాయి ఇంక ఏరే ఆప్షన్ లేదు అడవిలోకి వెళ్ళేదానికి కొండ ఇటు చూసుకుంటే లోయ ఈ కారులలో ఆండ్ర కొట్టరు మనం ఆండ్ర కొడితే వాళ్ళకి వినిపించదు అది వాళ్ళతో వచ్చిన ఇబ్బంది అయితే మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి భక్త ప్రహ్లాదుడు చరిత్ర మీరు వినే ఉంటారు ఒకసారి యూట్యూబ్లో కూడా కొట్టి చూడండి వస్తుంది ఆయన వీడియోలు ఓల్డ్ మూవీ కూడా ఉంది ఆయన మీద అయితే భక్త ప్రహ్లాదుడి సొంత ఊరు భక్త ప్రహ్లాదుడు విద్య నేర్చింది భక్త ప్రహ్లాదుడికి వాళ్ళ నాన్నకి పడదు అంటే భక్త ప్రహ్లాదుడికి లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇష్టం ఎప్పుడు ఆయన నామాన్ని ధ్యేయంగా చేసుకొని ధ్యానాలు చేస్తూ ఉంటాడు సో ఆ మూమెంట్లో ఆయన ఏదైతే ఉంటాడో హిరణ్యకశిపుడు ఆ రాజు పేరు ఆయనకి విష్ణు అంటే ఇష్టం ఉండదు విష్ణు యొక్క అవతారమే లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఇది వచ్చేసి కృతాయుగంలో జరిగింది స్టోరీ అయితే ఆ కొండల పైన ఆయన విద్య నేర్చింది భక్త ప్రహ్లాదుడు అట్లా అనమాట స్తంభాన్ని చీల్చుకొని వస్తాడు లక్ష్మీ నరసింహస్వామి విష్ణు అవతారంలో ప్రతి దగ్గరైతే రూట్లు ఉన్నాయి వర్షాకాలాలు రావాలా వర్షాకాలాలు రావాలి వస్తే ఒక చూశారు కదా కొండల మధ్యలోంచి సో లాస్ట్ టైం పూర్వమావేళ్ళ సైడ్ వెళ్ళేటప్పుడు అది నల్లమల ఫారెస్ట్ అన్నాను నేను కాకపోతే కింద అది ఏదో కుంభం ఫారెస్ట్ అన్నారు అరే బాబు నల్లమల ఫారెస్ట్కి ఎడం ఫారెస్ట్ రైట్ ఫారెస్ట్ అని ఉంటుందిరా అంటే కుడి పక్క ఎడం పక్కని ఎడం పక్కకి మీరు ఎన్ని పేర్లు పెట్టుకుంటే ఏమి నల్లమలే కదా ఆడ చూడరా కొండ నెట్ట తీల్చింది మనం సో గైస్ మేమైతే ఎగువ హోబిలానికి వచ్చాము అదిగోండి అక్కడి నుంచి మన ట్రక్కింగ్ స్టార్ట్ అవుద్ది పైకి సో ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్ పైనుంచి పడేది అయితే ఎండిపోయాక అంతా దీని ఎఫెక్ట్ అయింది అయితే ఒకసారి చూడండి మొత్తము ఆ పైనుంచి కోత ఇదంతా కోత సో ఈ కోత ఆడికుంది సో డస్ట్ అంతా ఇక్కడే వేస్తున్నారు చూడండి ఈ కోనేరునంతా వద్దా చేస్తున్నారు వీళ్ళు వాడు సిగరెట్ దాకా ఆడేసినట్టుగా ఉండవు ఆడినిప్పి మండుతుంది సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళేసి పైన దర్శనం చేసుకునేసి పైన భోజనం చేసేసి ఆ నుంచి దర్శనం చేసుకొని మనకైతే వెళ్తున్నాం సో గైస్ మనకి పైన హోబిలంలో ఎక్కడ పెట్టినా నిత్యాన్నదానం ఉంది సో చూడండి ఇది ఇక్కడ కూడా నిత్యాన్నదాన సత్రం ఉచితం నిత్యాన్నదాన సత్రం అంటే పేరే అది సో మనం పైకి వెళ్ళేసి తిరుక్కునేసి 11:30 ఇప్పుడు టైము లంచ్ చేసేసి వాటర్ ఫిల్స్ చేసుకునేసి మనం పైకి వెళ్దాం ఇదేనైనా ఇంకో హోబిలమా కింద ఉన్నట్టే ఉంటుంది గుడి అంటే కింద నుంచి పైకి కొండపైకే 6 కిలోమీటర్లు ఉందా 9 కిలోమీటర్లు కళ్యాణకట్ట అంటే తలంటికలు తీసేది అరే ఇటు నుంచి వాటర్ కిందకి పోతున్నాయి ఇదంతా బ్రిడ్జి కెనాల్ లేడు ఎట్ట కోసుకునిందా అబ్బా సో గైస్ పైన ఎదురు వేసారు కింద బస్సుల్లో ఉంటుంది కింద వేసారు బాగుందబ్బా నైస్గా వాటర్ ఫాల్స్
చేపలు ఉన్నాయా? వద్దులే, ఈ గుడిలో పట్టుకోకూడదు. ఏమి లేదు, హెల్మెట్టే. ఏయ్ పైన పడితే బొట్టు 10 రూపాయలు మాత్రమే కేవలం. ఇక్కడైతే ఎడ బోర్డు లేదు, తీయకూడదని. అంటే అటు నుంచి లోపలికి ఏంది వర్కింగ్లోనే ఉందిలే. సో గైస్ ఇక్కడైతే ఎవరు లేరు, ఇది వర్క్. ఇదే అటు నుంచి కూడా ఇంకో రూట్ ఉంది, చూద్దాం. ఇది ఒక మండపం ఏమో. ఇదేలే, ఇదే ఏదా. సో గైస్ మేమైతే ఎగో హైబ్లో ఉన్న స్వామిని దర్శించుకొని, అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చాము. అయితే పైన స్తంభం దగ్గరికి వెళ్ళాలి. తినేసిపోతాం, ఎట్టైనా తినాలి కదా. ఎంత 11:30 ఎంత అయిందిలే, తినేసి కనుక్కునేసిపోదాం. సో గైస్ వస్తే బ్రిడ్జిలు చూడండి, మనం ఊటీలో చూస్తాం ఇట్లాంటి బ్రిడ్జిలు, ఇక్కడ చూస్తున్నాం. మళ్ళీ ఇట్లాగా ఈ తీరులో మనం 6 కిలోమీటర్లు వెళ్ళాలంట పైకి, 2800 అడుగులు. మా బ్యాక్ సైడ్ చూడండి. ఒకసారి మేము ఎట్లా అని చెప్తున్నాము. అబ్బా ఇది కదా పోవాల్సిన దారి అంటే. ఎడ్జు లిటరలీ కొత్త ఎడ్జు ఇద్దుకోండి. అది వచ్చేసి అవతల కొండ, ఇది కొండ. ఈ నల్లమల కొండల్లో కాదు ఎత్తైన ప్రదేశం అదే. చూడు చుట్టూరు చూడు, అసలుకి ఇష్టమైన దట్టం. చూడండి నా ఎత్తు లోతుంది, ఏ మాత్రం చాలా జాగ్రత్తగా దిగాల. ఒక చేతి ఇది ఉండే, ఆ పైన ఉండొచ్చు. మనకు పైకి ఎక్కితే ఫుల్గా కనిపిస్తే మన అంత లక్కీ పర్సన్ ఇంకెవరు ఉండరు. అసలైన ట్రెక్కింగ్ అంటే ఇది. ఇప్పుడు ఉండేది తొత్తర ఒక్కవారికి. నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపేసి చేతులు కడిగింది ఆడ. సో గైస్ ఇదిగోండి, కాలు ఎడ పెట్టి తాడు ఎడ పట్టుకొని చెయ్యి. కానీ నేను పోతే లాగైతే ఫస్ట్ ఎందుకు ఈ కంటెంటే తీసుకున్నా, ఈ కంటెంటే చేస్తా, ఈ కంటెంట్లో నేను ఉంటా.